మిర్చి పికెల్. చూడండి, మిర్చి పికిల్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా పెట్టుకోవాలి అనుకుంటున్నారా? అయితే రండి, నేను మీకు వీడియోలో ప్రాసెస్ చెబుతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మిర్చి పికిల్ ఎలా చేయాలో చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా 2 నిమ్మకాయలు తీసుకుని కట్ చేసుకుని రసం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయను తీసుకుని దాని పొట్టు తీసి ఇలా చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చిల్చుకున్న పచ్చిమిర్చిని తీసుకుని అందులో నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని బాగా వేగించుకోవాలి. వేగినాక ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రుచికి సరిపడా కారం, అలాగే సాల్ట్ వేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. అలాగే ఆయిల్ వేసుకోవాలి. ఒక్కసారి బాగా దీన్ని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చి మిర్చి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీనిని ఒక్కరోజు మాగానివ్వాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోని లైక్, షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త రెసిపీతో వస్తాను. ఓకే, నా బాయ్ ఫ్రెండ్స్.